విశాఖ జిల్లా పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నేడు పెందుర్తి గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్టన్ సర్చ్ ఆపరేషన్ ను నిర్వహించారు. పెందుర్తి 96వ వార్డ్ JNURM కాలనీ మరియు అయ్యప్ప కాలనీలో పెందుర్తి పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ తనిఖీల్లో భాగంగా వివిధ గృహాల్లో తనిఖీలు చేపట్టగా 187 మద్యం సీసాలు, 3 ఆటోలు, రిక్షాలు, 6 ద్విచక్ర వాహనాలు సరైన పత్రాలు లేనందున సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ తనిఖీల్లో వెస్ట్ ఏసీపీ అన్నపూర్ణ నరసింహమూర్తి, పెందుర్తి రామకృష్ణ, గోపాలపట్నం సిఐ సురేష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సిపి సార్ ఉత్తర్వుల మేరకు మనం ప్రతి చోటు కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్నాం. దీంట్లో భాగంగానే మనం పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అయ్యప్ప కాలనీ JNURM కాలనీ దగ్గర కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో మా ఏసీపీ వెస్ట్ సారు, అదేవిధంగా గోపాలపట్నం సిఐ గారు, పెందుర్తి సిఐ గారు అండ్ స్టాఫ్ అంతా కూడా 4 పోలీస్ స్టేషన్ స్టాఫ్ అంతా కూడా కలిపి చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక ఇంట్లోనేమో 11 క్వార్టర్ బాటిల్స్ సీజ్ చేస్తాం. అదేవిధంగా వేరొక చోటేమో 176 క్వార్టర్ బాటిల్స్ కూడా సీజ్ చేస్తాం. ఇవి కాకుండా 3 ఆటోలు, అదేవిధంగా ఒక 6 మోటార్ సైకిల్ కూడాను ఈ రికార్డ్ సరిగ్గా లేనివన్నీ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడాను ఎవరైనా సరే కొత్త వారు వస్తే తెలియజేయమని చెప్పి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఆస్కారం ఇవ్వద్దని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది. ఏదైనా సమాచారం వచ్చినట్లయితే ఇమీడియట్గా కూడా మనం రష్ అవుతామని కూడా చెప్పడం జరిగింది.